హ్యాపీ బర్త్డే టు యూ ఆనందరావు. థ్యాంక్ యూ వెరీ మచ్. వట్టి విషయం చెప్పడమైనా బహుమతి ఏమైనా ఉందా? నా కూతుర్నే నీకు కోడలుగా ఇచ్చేస్తున్నాను. ఇంకంతకంటే విలువ బహుమతి ఏం కావాలి నీకు? చూసావా శారదా, మనం కట్నం ఎక్కడ అడుగుతామోనని ముందరకాలకు బంధం వేస్తూ కూతురు బహుమతి అంటూ పైసా ఖర్చు లేకుండా మన చేతిలో పెడుతున్నాడు. గొప్ప తెలివైన వాడు. నాకేమీ కట్నం ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కానీ పోలీస్ ఆఫీసర్ గా తీసుకోవడానికి నీకు అభ్యంతరం ఉందిగా. చెప్పానుగా గొప్ప తెలివైన వాడని. ఇదిగో డాడీ మీ బర్త్డే ప్రెజెంటేషన్. చూసావా, బహుమతి నేను ఇవ్వకపోయినా మా అల్లుడు ఇస్తున్నాడు, తీసుకో. రవి, అది నీకు ఎక్కడిది? కొన్నా డాడీ. డబ్బులు ఎక్కడ? డబ్బులు డబ్బులు నిజం చెప్పు, నా జబ్బు నుంచి కొట్టేశావా? లేదు నాన్నగారు. మరి మరి ఊరుకోరా రవి, పదా స్కూల్ టైం అవుతుంది. వాళ్ళందరి ముందు ఆయన నన్ను ఎందుకు కొట్టాలి? నేనేం తప్పు చేశానని? మరి నువ్వు పైపు ఎలా కొన్నావో చెప్పకపోతే మీ నాన్న కోపం రాదు. నేనేం దొంగతనం చేశానా? నానిచ్చిన పాకెట్ మనీ ఖర్చు పెట్టకుండా దాచిపెట్టి కొన్నాను. ఏం తప్ప? మా నాయనే లే, ఏం జరిగిందో తెలుసుకోకుండా తొందరపడి కొట్టమే ఈ పోలీసు వాళ్ళ పని. పదా స్నానం చేద్దు గాని. నిజంగా నువ్వు గొప్పవాడు అవుతారా రవి? నీకెలా తెలుసు? వీపు మీద పుట్టుమచ్చుంటే 64 కళల్లో ఏదో ఒక కళ్ళలో గొప్పవారు అవుతారు. మహారాజా యోగం కూడా ఉంటుందట. ఏమండి? రవి ఆగు! రవి రవి ఆగు! ఆగు! దెబ్బతగినట్టుంది. మరేం పర్వాలేదండి. జీవితంలో ఇంతకంటే చెప్పుకోలేని పెద్ద ఎదురు దెబ్బతిన్నాను. థ్యాంక్స్ రాజా, నువ్వు లేకపోతే నా ప్రాణాలకే ప్రమాదం జరిగిండేది. ఏదో కారణం ఉండబట్టి ఆ దేవుడు మనుషుల్ని విడదీయటం కలపటం చేస్తూ ఉంటాడు. నిజమే, మనకు అర్థం కాకపోయినా జరిగే ప్రతి సంఘటనకి ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది. వెళ్దాం పద. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.